Hello everyone, I'm Divya, your maths facilitator, and I hope you are all preparing very well for your exam. So, I'm here to give you the paper presentation tips. Okay, so especially this is regarding all the subjects together since you're giving the very first paper. So, I'm going to tell you how to write in general for every subject. Okay, and specifically for max, I'm going to tell you for before max exam. So we have a lot of things to do before max exam. So then I'll tell you max paper tips because that is going to be little different. Okay, but in general, these are the general tips which I'm going to tell you regarding the presentation. Okay, so first thing is when you go into the exam hall, they will give you OMR sheet. Okay, they will give you main answer sheet. They call it as main answer booklet. Okay, main answer booklet ఒకటి ఉంటుంది మీకు. Along with this, you will take additional sheets. Okay, additional answer sheets కూడా తీసుకుంటారు. సో ఈ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ కానీ అడిషనల్ షీట్స్ కానీ ప్లెయిన్ పేపర్స్. ఓకే, సో బుక్లెట్ అంటే బుక్లెట్ కాదు, యాక్చువల్లీ ఇట్స్ అ పిన్ పేజ్. ఓకే, డబల్ షీట్ అనమాట. ఓకే, సో ఈ అడిషనల్స్ కూడా సేమ్ డబల్ షీట్సే. బట్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్లో ఫస్ట్ పేజ్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వెరస్ సెకండ్ పేజ్, దెన్ థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్ మీరు రాయొచ్చు. వెరస్ అడిషనల్ షీట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఉండవు. సో డైరెక్ట్గా సింపుల్ డబుల్ షీట్ ఉంటుంది. ఓకే, విత్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఇక్కడ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్, ఇన్విజిలేటర్ సైన్, అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తుంటే మీ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ వేసుకోవాలి అండ్ నంబర్ ఆఫ్ అడిషనల్, సపోజ్ ఫస్ట్ అడిషనల్ అయితే ఫస్ట్ అని అలా వేసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద పేపర్ విచ్ ఆర్ గోయింగ్ టు గెట్. ఓకే, అండ్ ఇన్ డీటెయిల్ ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్ చేయాలి, ఓఎంఆర్ షీట్లో ఏముంటుంది, అండ్ మీకు ఇచ్చిన పేపర్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది నేను సపరేట్గా ఇంకో క్లాస్లో చెప్తాను. ఓకే, సో డూ సీ దట్ క్లాస్. నా హియర్ ఫస్ట్లీ యూ విల్ బీ డ్రాయింగ్ ద మార్జిన్స్. ఓకే, యాజ్ ఐ టోల్ యూ ప్లెయిన్ పేజ్ కాబట్టి మీ స్కేల్ ఉంటుంది కదా, ఆ స్కేల్ విత్తో డ్రా ద మార్జిన్. ఓకే, ఆన్ ఆల్ ద ఫోర్ సైడ్స్. On all the four sides. This I am telling you specially for main answer sheet. ఎందుకు మెయిన్ ఆన్సర్ షీట్కి చెప్తున్నాను అంటే మీకు ఎగ్జామ్ 9:30కి, కానీ మీ ఎంట్రీ 9 o'clockకి. ఓకే, ఎంట్రీ ఇంటూ ద ఎగ్జామ్ హాల్ 9 o'clockకి. సో 9 o'clock నుంచి మీకు ఎంట్రీ అలౌ చేస్తే అట్లీస్ట్ 9:10కి మీరు మీ ప్రిస్క్రైబ్డ్ క్లాస్ రూమ్లో ఫస్ట్ డే కాబట్టి క్లాసెస్ వెతికి బెంచ్ వెతికి కూర్చోడానికి 9:10 అనుకోండి. మీకు ఇమీడియట్గా మీరు వెళ్ళగానే మీకు ఓఎంఆర్ షీట్ మెయిన్ ఆన్సర్ షీట్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. చేసిన తర్వాత మీకు అందులో డీటెయిల్స్ అవి ఫిల్ చేసేది అంతా అయిపోయిన తర్వాత మీకు మినిమం 10 minutes గ్యాప్ ఉంటుంది బిఫోర్ యూ గెట్ ద క్వశ్చన్ పేపర్ ఎగ్జాక్ట్ 9:30కే ఇస్తాడు. సో ఆ 10 minutes గ్యాప్లో పక్కన వాళ్ళతో అలా ఇలా మాట్లాడకుండా మీరు మీ మెయిన్ ఆన్సర్ షీట్ మీద మాత్రం బాక్స్, ఓకే, ఆ బాక్స్ ఎలా ఉండాలి, 1 స్కేల్ విత్తో ఉండేలా గీసుకోవడం బెస్ట్. ఎందుకంటే అక్కడ మీకు టైం ఆల్రెడీ ఉంది కాబట్టి this 10 minutes doesn't count in the exam time. So at least 3 sheetsలో మీకు బాక్స్ లాగా ఉంటుంది అండ్ ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ అడిషనల్ షీట్లో మీరు బాక్స్ గీయాల్సిన అవసరం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ టైమ్ యూ నీడ్ టు రైట్. సో ఒక మార్జిన్ ఇక్కడ అండ్ ఒక మార్జిన్ ఆన్ ద టాప్, 1 on left and 1 on top గీయండి. కానీ when you write, most important thing is when you write, don't go till the corner and write. Okay, don't write till the corner of the page, no, because when they are transporting and all, so page కొంచెం అక్కడ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి ఎడ్జెస్లోకి రాయకండి. సిమిలర్లీ డౌన్ ఆల్సో యూ షుడ్ నాట్ రైట్ at the edges. ఓకే, కొంచెం పైకి ఆన్సర్ ఆపేసేయండి. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ టిప్. సో మీ బౌండరీస్ మీద అర్థం చేసుకోండి ఎక్కడ రాయాలి అనేది. ఓకే, మెయిన్ ఆన్సర్ షీట్లో మాత్రం టైం ఉంటుంది కాబట్టి లైన్స్ గీసి పెట్టుకోండి ఆల్ 4 sides. వెరస్ అడిషనల్లో టైం ఒకవేళ సఫిషియెంట్ లేకపోతే, బికాస్ వన్స్ యూ స్టార్ట్ ద ఎగ్జామ్ యూ విల్ అండర్స్టాండ్ టైం సఫిషియెంట్ ఉండదు, అక్కడ మీరు బాక్సెస్ గీసుకుంటూ కూర్చుంటే టైం ఉండదు కాబట్టి అడిషనల్ 2 margins ఆర్ ఎనఫ్, లెఫ్ట్ అండ్ టాప్. బికాస్ యూ జస్ట్ సీ అది ఎడ్జెస్ వరకు వెళ్ళకుండా మాత్రం రాయండి, డౌన్ బాటంలో అండ్ రైట్ సైడ్. ఓకే, దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ విల్ డూ. రైట్, ఎడ్జెస్లో ఇరికిచ్చి రాయొద్దు ఇక్కడ లాస్ట్లో. ఓకే, సో లీవ్ సమ్ గ్యాప్ అండ్ స్టాప్ ఇట్ దెన్. ఓకే, అండ్ ఈ మెయిన్ ఆన్సర్ షీట్లో బాక్స్ ఎందుకు అంటున్నా అంటే ఈ 10 minutes మీ ఎగ్జామ్ టైంలో కౌంట్ అవ్వదు, అప్పటికి మీకు క్వశ్చన్ పేపర్ రాదు కాబట్టి యూ కెన్ హ్యాపీలీ డ్రా ఏ బాక్స్ విచ్ లుక్స్ మోర్ నీటర్.
సో ఆఫ్టర్ దిస్ ఇక్కడ వరకు అయిపోయింది కదా. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. నా ద సెకండ్ థింగ్ ఇస్ when you are writing, okay, when you are starting to write the answer, you will put the question number here in the margin. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ వేసి సర్కిల్ చేసిన, క్వశ్చన్ నెంబర్ వేసి బ్రాకెట్ పెట్టినా పర్వాలేదు. క్వశ్చన్ నెంబర్ వేసి సర్కిల్ చేసేటప్పుడు దీన్ని ఇలా చేయకండి. ఓకే, సీ దట్ ఇట్ డజంట్ టచ్ ద నెంబర్ ఆన్ ఎనీ సైడ్. సో దిస్ ఇస్ కరెక్ట్. ఓకే, లేదా సింపుల్గా క్వశ్చన్ నెంబర్ వేసేయండి. అండ్ దీస్ థింగ్స్ యూ విల్ డూ ఇన్ ద మార్జిన్. ఓకే, సో మార్జిన్లో ఇచ్చి అండ్ మార్జిన్కి స్పేస్ ఇస్తే మార్క్స్ అలోకేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎగ్జామినర్కి. ఓకే, వాళ్ళు మీ మార్క్స్ ఇక్కడే వస్తాయి. ఓకే, సో దట్ విల్ బీ ఈజీ ఫర్ దెమ్. అండ్ ఆల్సో కొంతమందికి ఇటు సైడ్ మార్క్స్ అలోకేట్ చేసే అలవాటు ఉంటుంది. సో లెట్ దెమ్. ఓకే, సో అందుకే ఇక్కడ కూడా కొంచెం ప్లేస్ లీవ్ చేయండి. డోంట్ రైట్ టిల్ ద ఎడ్జ్ ఆఫ్ ద పేపర్. ఓకే, సో కొంచెం స్పేస్ వదిలేసి రాయండి. క్లియర్? సో ఆఫ్టర్ దిస్ క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఆన్సర్ స్టార్ట్ చేస్తారు కదా, ఫస్ట్ హెడ్డింగ్ రాయండి. ఓకే, మీరు రాసే ఆన్సర్ యొక్క హెడ్డింగ్ రాయండి, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ సచ్ హెడ్డింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్స్లో తీసుకుంటే పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ గురించి రాస్తున్నాను అనుకోండి. పాలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని హెడ్డింగ్ రాసి దాన్ని నీట్గా అండర్లైన్ చేసి నౌ స్టార్ట్ రైటింగ్ ద పాయింట్స్. అండ్ అప్పుడు పాయింట్స్ రాసేటప్పుడు మళ్ళీ పాయింట్ నెంబర్ 1 అనుకోండి, ఆ 1 తీసుకెళ్ళి ఇందులో వేయొద్దు. ఆన్సర్ నెంబర్ 1 మళ్ళీ పాయింట్ నెంబర్ 1 అని అందులో వేయొద్దు మార్జిన్లో. సో పాయింట్ యూ జస్ట్ మెన్షన్ ఇట్ విత్ స్టార్ మార్క్ ఆర్ సింపుల్ ఆరో మార్క్స్ పాయింట్స్ మెన్షన్ చేయండి, సరిపోతుంది. మీరు నంబర్స్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ నంబర్స్ మీ పాయింట్ నంబర్స్ అండ్ యాక్చువల్ ఆన్సర్ నంబర్స్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఫర్ ద పర్సన్ అలోకేటింగ్ మార్క్స్ ఫర్ యూ. ఓకే, సో మీరు కన్ఫ్యూజ్ చేయొద్దు ఎగ్జామినర్ని. మీ పేపర్ కరెక్షన్ ప్రాపర్గా అవ్వాలి అంటే మీరు దాన్ని ఎంత నీట్గా ప్రజెంట్ చేస్తే అంత బెస్ట్. ఓకే, సో అక్కడ నేను ఓఎంఆర్ షీట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చూపిస్తాను. వాళ్ళకి అక్కడ మార్క్స్ వేయడానికి క్వశ్చన్ నెంబర్ అండ్ మార్క్స్ ఉంటాయి. సో మీరు అన్ని టైమ్స్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ మార్జిన్, మీరు థర్డ్ ఆన్సర్ రాస్తున్నారు, థర్డ్ ఆన్సర్లో ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ ఇలా రాసి కన్ఫ్యూజ్ చేయొద్దు. సో వాట్ ఐమ్ సెయింగ్, డోంట్ డూ దిస్. థర్డ్ ఆన్సర్ రాస్తున్నారు, రైట్ ఇట్ ఇన్ ద మార్జిన్, దెన్ పాయింట్స్ యూ జస్ట్ గో విత్ ద స్టార్ మార్క్ ఆర్ గో విత్ ద arrow mark, or some of you will do this, you can. Okay, ఎలా అయినా మెన్షన్ చేయండి బుల్లెట్ పాయింట్స్, బట్ నంబర్స్ మ్యాక్సిమం యూజ్ చేయడానికి నెగ్లెక్ట్ చేయండి, బికాజ్ ఈ నంబర్స్ అండ్ మీ క్వశ్చన్ నంబర్స్ మిక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ హౌ మెనీ లైన్స్ షుడ్ యూ రైట్ ఇన్ ఎ పేజ్? ఆన్ అన్ యావరేజ్ ఒక 16 to 20 లైన్స్. ఓకే, 16 to 20 లైన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్. ఓకే, బోర్డ్ చెప్తుంది 16 to 20 లైన్స్ ఉండాలి ఒక పేజ్లో అని. అంటే ఇప్పుడు మేము కూర్చొని ఆన్సర్ లైన్స్ కౌంట్ చేయాలా అంటే నాట్ నీడెడ్. యూ డోంట్ హ్యావ్ టు కౌంట్ ద లైన్స్. ఆన్ అన్ యావరేజ్ చెప్తారు, 16 to 20 లైన్స్ ఉంటే ఏంటి అంటే ఈక్వల్లీ స్పేస్డ్ ఉంటాయి. ఓకే, అండ్ పేపర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుంది. విచ్ మీన్స్ కొంతమంది ఉంటారు ఎక్కువ పేపర్స్ కనిపిస్తే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనే ఒక ఉద్దేశంతో ఏం చేస్తారు అంటే దే జస్ట్ టేక్ సో మెనీ పేజెస్ అడిషనల్స్ అండ్ దే ఓన్లీ రైట్ హార్డ్లీ 10 లైన్స్. సో వెరీ బిగ్ వర్డ్స్ దే కీప్ ఆన్ యూజింగ్, విచ్ ఇస్ వెరీ రాంగ్. మీ హ్యాండ్ రైటింగ్ పెద్దగా ఉన్నా కూడా ఇట్ టేక్స్ అరౌండ్ 16 to 20 లైన్స్ ఇన్ ఎ పేజ్, సో నాట్ లెస్ దాన్ దట్. ఓకే, అండ్ డోంట్ రైట్ మోర్ దాన్ దట్ ఆల్సో. చిన్నగా రాసి ఇరికిచ్చి రాయాల్సిన అవసరం లేదు, దే విల్ ప్రొవైడ్ యూ అడిషనల్స్. ఓకే, సో మెయింటైన్ అ డీసెంట్ హ్యాండ్ రైటింగ్. ఈ లైన్స్ ఎందుకు చెప్తున్నానంటే దిస్ లైన్స్ విల్ గివ్ యూ అన్ ఐడియా ఆఫ్ హౌ మచ్ షుడ్ బీ ద సైజ్ ఆఫ్ యువర్ లెటర్స్. ఆ హ్యాండ్ రైటింగ్ మీద ఎలా ఉండాలో మీకు ఒక ఐడియా వస్తుంది. చిన్నగా ఇరికిచ్చి రాయొద్దు, అలానే పెద్దగా కూడా రాయొద్దు. పేజ్ ఆక్యుపై అవ్వాలి, 10 లైన్స్లోనే పేజ్ అయిపోవడము. ఓకే, అండ్ అడిషనల్స్ తీసుకుంటే మీకు ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి అనుకోవడము, ఇలాంటివన్నీ అనుకోవద్దు. ఓకే, సో 16 to 20 లైన్స్ ఉండాలి, ఎంత నీట్గా ఉంటే అంత బెస్ట్, రైట్? సో ఇది అర్థమైంది కదా. అండ్ ప్లీజ్ డోంట్ యూజ్ ఎనీ రెడ్ ఇంక్. ఓకే, సో డోంట్ యూజ్ ఎనీ రెడ్ ఇంక్. సో మేము అండర్లైన్ చేయడానికి రెడ్ ఇంక్ యూజ్ చేస్తాము, నో. మీరు రెడ్ ఇంక్ యూజ్ చేసి ఎగ్జామినర్ కూడా రెడ్ ఇంక్ యూజ్ చేసి అక్కడ అది అండర్లైన్ అవ్వదప్పుడు అది మిస్టేక్ అన్నట్టు కన్సిడర్ చేయవలసి వస్తుంది. ఓకే, సో నో యూసేజ్ ఆఫ్ ఎనీ రెడ్ ఇంక్. యూ కెన్ అండర్లైన్ విత్ పెన్సిల్ సింపుల్ or black pen if you are using also, it's okay, but red ink is not at all allowed. Okay, and how will you write the answers now? So ఇది ఎక్కడెక్కడ ఏమేమి రాయాలి పేపర్లో అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆన్సర్స్ ఎలా రాస్తారు? ఫస్ట్ గో విత్ ద ఈజీ ఆన్సర్స్. నా సపోజ్ లాంగ్వేజ్లో సెక్షన్ 1 ఉంది, సెక్షన్ 2 ఉంది, సెక్షన్ 3 ఉంది.
కదా. సో సెక్షన్ 1లో దే ఆర్ గివింగ్ యూ ప్యాసేజెస్, నోన్ ప్యాసేజ్, అన్నోన్ ప్యాసేజ్ అండ్ పోయం, పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమండము, ఆర్ అదే that bhavarth, they are asking you to write the bhavarth. So one known passage will have less marks, 5 marks, unknown passage will have 10 marks, 2 marks for each question, and then that padyam, okay, so the poem, explanation of the poem is 5 marks. So here these 15 marks are easy scoring marks, just దీనికి ఏంటి 1-2 lines answers చాలు, దీనికి 1-2 lines answers. సో మీరు సెక్షన్ 1 నుంచి స్టార్ట్ చేయండి ఫస్ట్, బికాస్ 15 మార్క్స్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ దిస్ ఫస్ట్. ఓకే, అండ్ ఏమంటారు, వెరీ స్మాల్ ఆన్సర్స్ యూ హ్యావ్ టు రైట్. సో బేసికల్గా ఈజీగా అండ్ ఫాస్ట్గా చేసేయగలగాలి సెక్షన్ 1. దెన్ సెక్షన్ 2కి వచ్చేసి షార్ట్ ఆన్సర్స్ కాబట్టి మీరు కొంచెం టైం తీసుకొని రాయొచ్చు. ఓకే, అండ్ సెక్షన్ 3 వచ్చేసి ఎస్ఏ క్వశ్చన్స్. సో 7 ఎస్ఏ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఈచ్, కాబట్టి 28 మార్క్స్ ఇక్కడే అయిపోతాయి. ఓకే, సో ఓన్లీ 4 క్వశ్చన్స్ రాయాలంటే ఈచ్ క్వశ్చన్కి అరౌండ్ 15 to 20 minutes ఈజీగా మీరు తీసుకోవచ్చు. ఓకే, టైం డివిజన్ కూడా చెప్తాను. దిస్ ఇస్ స్పెసిఫికలీ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ లాంగ్వేజెస్, బికాస్ టుమారో యూర్ గోయింగ్ టు గివ్ లాంగ్వేజ్ ఎగ్జామ్. వెరస్ మ్యాథ్స్కి వేరే స్ట్రాటజీ ఉంటుంది, ఐ విల్ టెల్ యూ దట్. ఓకే, అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో 1 అండ్ దిస్ ఇస్ 1 line ఆన్సర్, ఆర్ మ్యాక్సిమం సెకండ్ లైన్లోకి వెళ్తుంది. 2 సెకండ్ క్వశ్చన్, 3 4, ఓకే 5. సో ఇలా ఉన్నప్పుడు ఆన్సర్, సో మీరు సమ్ ఆఫ్ యూ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ డ్రాయింగ్ డబల్ లైన్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్. నో. సో వాట్ యూ విల్ డూ ఇస్ జస్ట్ డ్రా ఎ సింగిల్ లైన్. ఇది జస్ట్ వన్ లైన్ ఆన్సర్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేయడానికి మీరు ఎలా చేయొచ్చు అంటే సింగిల్ లైన్ గీయండి ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఎంటైర్ బిట్, ఫస్ట్ బిట్ మొత్తం అయిపోయింది అనుకున్నప్పుడు డ్రా ఎ డబల్ లైన్ which looks neat and which differentiates. చూడగానే అర్థమైపోతుంది, ఓకే ఇదంతా ఒక బిట్కి సంబంధించింది, బిట్ అయిపోయిన తర్వాత డబల్ లైన్ వచ్చింది, సో చూడగానే అర్థమవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు డ్రా ద లైన్స్ ఆఫ్టర్ ఎవ్రీ ఆన్సర్. అండ్ నెక్స్ట్, డూ హైలైట్ ద కీవర్డ్స్. ఓకే, ఆల్వేస్ హైలైట్ ద కీవర్డ్స్. సో కీవర్డ్స్ ఎలా హైలైట్ చేస్తారు? సపోజ్ రామునే ఆమ్ ఖాయా, క్వశ్చన్ అది గద్యాంశలో వచ్చింది, కిస్నే ఆమ్ ఖాయా, రామునే ఆమ్ ఖాయా. సో రాము అనేది మీ ఆన్సర్. ఓకే, సో ఈ రాము అనే కీవర్డ్ని అండర్లైన్ చేయండి, జస్ట్ ఎ లైన్ ఇట్లా చాలు. ఓకే, సో దట్ ఎగ్జామినర్కి చూడగానే ఒక కీవర్డ్ ఉంది, సో ఇట్ ఈస్ కరెక్ట్ అని మీకు మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇఫ్ యూఆర్ అండర్లైన్ ద కీవర్డ్స్, బేసికల్గా లాంగ్వేజెస్లో వెన్ యూ అండర్లైన్ ద కీవర్డ్స్, ఇట్ ఇస్ సూపర్ I can say super scoring for you, because వాళ్ళు sometimes ఈ సెంటెన్స్ అంతా చదవడం ఇగ్నోర్ చేసేస్తారు. They will only look at the keyword. If the keyword is right, and if anywhere, because తొందరలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అవుతుంటాయి, ఎక్కడైనా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా అది ఇగ్నోర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డూ అండర్లైన్ ద కీవర్డ్స్, అండ్ చూడగానే ఒక ఇంప్రెషన్ ఇస్తుంది, ఓకే సో పర్ఫెక్ట్ బుల్లెట్ కీవర్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్స్ అన్ని ఈ the student is writing correctly and okay impression you will be creating. Okay, and now next, so as I told you, easy answers you will write first. Okay, the most easy, and easy in the sense which you feel is easy, మీకు వచ్చిన ఆన్సర్స్ ఫస్ట్ రాస్తారు. ఓకే, అండ్ రేపటి ఎగ్జామ్లో మాత్రం ఫస్ట్ లాంగ్వేజ్లో పద్యాంశ గద్యాంశ ఇవి ఫస్ట్ రాయండి. ఓకే, అండ్ దెన్ సెక్షన్ 2, ఇన్ సెక్షన్ 2 సపోజ్ you know all the answers, write all the answers. Suppose ఒక క్వశ్చన్ ఏదైనా రాలేదు మీకు, సో సెక్షన్ 2 షార్ట్ ఆన్సర్స్ కాబట్టి ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దాన్ ఎ హాఫ్ పేజ్ కూడా ఎక్కువే, అంతకన్నా ఎక్కువ పట్టు. సో ఒక హాఫ్ పేజ్ వదిలేసేయండి అక్కడ. ఓకే, దిస్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ లాంగ్వేజెస్. ఓకే, అండ్ సెక్షన్ 3కి వెళ్ళిపోండి. సెక్షన్ 3లో అగైన్ 4 క్వశ్చన్స్ కదా. సో క్వశ్చన్ 1 2 3 4. సపోజ్ ఈ 1 2 3 4లో నాకు 1 4 ఎక్కువ వచ్చు. ఓకే, I know 1 and 4 perfectly. So no problem. When you know that, you will simply write section 3 and heading rastaru. Okay, and in the margin you will write 1, write the answer of it, draw a line. Then 4, write the answer of it, draw a line. Then write 3. Okay, write the answer neatly, draw a line, and then write 2. Let 2 and then 3. Okay, no problem with the order of the questions, but write it neatly. ఓకే, సో క్వశ్చన్స్ జంబుల్ అయితే ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్ ఏం లేదు, బట్ మ్యాక్సిమం సీ దట్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ వన్ సింగిల్ సెక్షన్ ఆర్ ఎట్ ద సేమ్ ప్లేస్.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్షన్ 3లో చూడండి ఎస్ఏ క్వెషన్స్ అన్నీ ఒక సేమ్ ప్లేస్‌లో ఉన్నాయి. బట్ మీకు వచ్చిన క్వెషన్స్ ఫస్ట్ ఉన్నాయి. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. అండ్ క్వెషన్ నెంబర్ నీట్‌గా మెన్షన్ చేయండి. డోంట్ ఓవర్ రైట్. క్లియర్? సో అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్వెషన్ పేపర్ ఒకటే ప్లేస్‌లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వెషన్ నెంబర్ 6 రాసాను. ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. Question number 7 I started here. Now, okay, this is the margin. And the same question number 7 is continued here in the next page. So, ikkada malli question number 7 అని రాసే అవసరం లేదు. If you're writing that, what happens, sometimes examiner confuse అయిపోయి, they think that question 7 is starting from here. Though they read this also, but they think, you know, that it is starting from here. Then you may get less marks because here also you are writing some valid points. So two times question numbers rayaddu, single time rayandi. So when there is no question number here, they'll go back and see what is the question number. So you don't have to worry. Okay, so okasari question number should be mentioned only once. Okay, and one more important thing is, suppose I'm at the end of the page like this. So ikkada unnanu nenu, inkoka 2 lines padtayi anukondi, ikkada irkinchoddu. Okay, here the 7th answer is over. Now 8th I should write here. Don't write it here in the small place. 1-2 lines ఉన్నాయంటే ఈ పేజ్ వదిలేసి take the next page. Understood everyone? So 8th next new page నుంచి start చేయొచ్చు. Why? Because here only 2 lines you can fit, and again you have to continue the answer in the new page. So examiner కి కరెక్షన్ చేసే వాళ్ళకి అది ఇబ్బందిగా అనిపించవచ్చు, లేదా మీరు రాసిన పాయింట్ వాళ్ళు చదివినా కూడా ఫైనల్ వరకు వెళ్ళేసరికి ఆ పాయింట్ వాళ్ళకి స్ట్రైక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. Okay, so it is always good to have all the answer together. Suppose 1-2 lines ఉన్నాయంటే వదిలేయడం is the best thing. Okay, take a new page and write. And always after the exam you will have to check the answer. Minimum 10 minutes checking time pettukondi, so that you can check the answers and underline the keywords. Okay, answers అన్ని రాసేసేయండి ఫస్ట్. టీచర్ కీవర్డ్స్ అండర్లైన్ చేయమన్నారు కదా అని ఒక్కొక్క ఆన్సర్కి కూర్చొని మీరు రాయగానే కీవర్డ్స్ వెతికి ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. Okay, attempt all the questions you know, the questions you don't know, whatever it is, attempt the questions. కొంచెం రెలవెంట్గా 1-2 పాయింట్స్ మీకు దొరికినా కానీ రాసేయండి. ఓకే, సో దానికి కొంచెం రెలవెంట్గా ఉండేలా చూసుకోండి, కానీ మరీ సినిమా స్టోరీస్ అయితే రాయొద్దు. ఓకే, అండ్ ఇన్ దీస్ 10 minutes ఆఫ్ చెకింగ్, వై యూ చెక్ ఓన్లీ, ఇట్లా చెక్ చేస్తున్నప్పుడే ఆ ఆన్సర్ కూడా అండర్లైన్ చేసుకుంటే చెక్ చేయండి. ఓకే, అండ్ చెకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చెక్ చేస్తారంటే, డిడ్ యూ అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అని అటెంప్ట్ చేస్తారు అని చెక్ చేస్తారు. ఓకే, సో అన్ని అటెంప్ట్ చేశాను అని మీకు అనిపించిన తర్వాత సెకండ్ థింగ్, ఆ కీవర్డ్స్ అండర్లైన్ చేసుకుంటూ వెళ్తారు, మధ్యలో మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తారు. ఓకే, అండ్ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నంబర్ ఈజ్ లైక్ ఏ కీ ఫర్ యూ. ఓకే, మీ మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ మీరు OMR మీద ఇస్తారు అండ్ అడిషనల్స్ మీద ఉంటుంది, అండ్ పార్ట్ బి మీద కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరే ఇస్తారు. హాల్ టికెట్ నెంబర్ వేయొద్దు, ఎక్కడ కూడా హాల్ టికెట్ నెంబర్ వాడొద్దు. మీరు హాల్ టికెట్ నెంబర్ ఓన్లీ అండ్ ఓన్లీ క్వశ్చన్ పేపర్ మీద రాయాలి. ఓకే, సో ఇక్కడ అన్నాను మీ పార్ట్ బి పేపర్ మీద కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరే ఇస్తారు. గ్రాఫ్ తీసుకున్న మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరే ఇస్తారు. మ్యాప్ పాయింటింగ్ అయినా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబరే వేయాలి. అండ్ అడిషనల్ పేజెస్ తీసుకున్నప్పుడు కూడా మెయిన్ ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయండి. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నో ఓవర్ రైటింగ్ ఇన్ పార్ట్ బి. మ్యాక్సిమం మీరు ఓవర్ రైటింగ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చెయ్యరు. సపోజ్ బి అని మీరు అనుకున్నారు, మళ్ళీ దీన్ని డి చేశారు. ఓకే, ఇది బిఆ అర్థం కాదు, డిఆ అర్థం కాదు, అండ్ ఇన్ దిస్ కేస్ దే విల్ జస్ట్ గివ్ ఏ రాంగ్. ఓకే, సో బెటర్ పార్ట్ బి పెన్తో రాసే ముందు ఫస్ట్ ఒకసారి ఆలోచించుకొని ఆన్సర్ మీకు కన్ఫామ్గా అదే అనిపిస్తేనే మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఓవర్ రైట్ చేస్తే మ్యాక్సిమం ఛాన్సెస్ ఆర్ యూ విల్ నాట్ గెట్ ద మార్క్స్, మొత్తానికి రాంగ్ అవుతుంది. ఒకవేళ మీరు పార్ట్ ఏ అంతా ఎక్సలెంట్గా రాశారు అండ్ పార్ట్ బిలో ఒకటి 2 ఓవర్ రైటింగ్ ఉన్నాయి అంటే ఎగ్జామినర్ కన్సిడర్ చేయొచ్చు. కానీ ఒకవేళ ఎగ్జామినర్ ఈస్ నాట్ హ్యాపీ విత్ యువర్ పార్ట్ ఏ ఓన్లీ అండ్ పార్ట్ బిలో కూడా ఓవర్ రైటింగ్ ఉందంటే డెఫినెట్గా మీరు కాపీ కొట్టాలన్న ఇంప్రెషన్ వాళ్ళకి వస్తుంది, అండ్ దే విల్ నాట్ యునో అవార్డ్ ఎనీ మార్క్స్ ఫర్ దీస్ బిట్స్. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్, పార్ట్ బిలో నో ఓవర్ రైటింగ్ ఎట్ ఆల్, అండ్ మొత్తం క్వశ్చన్లో కూడా నో ఓవర్ రైటింగ్ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్, సపోజ్ ఐ రోట్ ఆన్సర్, ఐ ఫీల్ దిస్ ఆన్సర్ ఇస్ రాంగ్, ఫస్ట్ ఆన్సర్ రాంగ్. సో రాంగ్ అంటే ఎలా కట్ చేయాలి? నో, యూ షుడ్ జస్ట్
strike it off with a small slanting line. Okay, answer ekkada varaku undo akkada varaku just one slanting line, one strike is enough if it is wrong. అంతేగాని ఇట్లా వద్దు, డ్రాయింగ్ అడగలేదు, just if it is wrong just one strike. Okay, so I hope I covered all the points regarding paper presentation, and ఇది in general చెప్పాను నేను, బట్ స్పెసిఫిక్గా మ్యాథ్స్కి ఎలా చేయాలో నేను చెప్తాను మీకు మ్యాథ్స్ ఎగ్జామ్ ముందు రోజు. బట్ దిస్ ఇస్ ఇన్ జనరల్ రిలేషన్. అండ్ ఇది కాకుండా మీకు ఇంకొక విషయం చెప్పాలి. సో ఎస్, సో నా నెక్స్ట్ పాయింట్ ఇస్ టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎలా చేస్తారు? ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి, 7 మార్క్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్కి 15 to 20 minutes పెట్టుకొని సాల్వ్ చేయండి. సో మ్యాక్సిమం 60 minutes to 80 minutesలో మీ ఎస్ఏ క్వశ్చన్స్ అయిపోవాలంటే 1 hour లోపు ఎస్ఏ క్వశ్చన్స్ అయిపోయేలా చూసుకోండి. నెక్స్ట్ షార్ట్ ఒక పద్యం, ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద పోయమ్ అండ్ ఆల్సో భావార్థ్. ఓకే, దట్ ఈస్ 5 marks అండ్ ఆల్సో 4 3s are 12. ఓకే, సో 4 3s are 12లో 12 questions అంటే 4 questions ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ అగైన్ 4 to 5 sentencesలో ఆన్సర్ చేస్తే చాలు. ఓకే, అండ్ హియర్ యూ కెన్ కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ 45 to 50 minutes ఇక్కడ. ఓకే, షార్ట్ ఆన్సర్స్, 4 questions ఒక భావార్థికి 45 to 50 minutes. అండ్ వెరీ షార్ట్కి వచ్చేసరికి ఈచ్ క్వశ్చన్ ఫస్ట్ పారాగ్రాఫ్ చదవాలి, దాన్ని క్వశ్చన్ చేయాలి, పారాగ్రాఫ్ చదవాలి, క్వశ్చన్ చేయాలి. సో ఫర్ దిస్ రిపిటేటివ్ ప్రాసెస్ అక్కడ మీకు 25 to 30 minutes పట్టే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బికాస్ పారాగ్రాఫ్ చదివి మళ్ళీ ఆ క్వశ్చన్ అర్థం చేసుకొని మళ్ళీ ఆన్సర్ వెతికి అక్కడ రాయాలి కాబట్టి 25 minutes we may take. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి, ఆబ్జెక్టివ్ ఇస్ ఫర్ 1.5 mark బికాస్ సో 1 mark అంటే ఆల్రెడీ 1.5 minute. ఓకే, బికాస్ మీరు 20 questions అటెంప్ట్ చేయాలి. ఓకే, అండ్ మీకు 30 minutes ఉంది. సో 1.5 minute మీరు ఆరామ్సే తీసుకోవచ్చు ఫర్ పార్ట్ బి. క్లియర్? సో విత్ ఇన్ 1 hour essay questions, within 45 minutes short answers, within 25 minutes very short, and within 25 minutes part B. సో ఇలా మీరు క్వశ్చన్ పేపర్ని ఆన్సర్ షీట్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అండ్ డోంట్ ఫర్గెట్ ద బెస్ట్ అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ పేపర్ హ్యాస్ టు బి వెరీ నీట్. సో పేపర్ నీట్గా ఉండేలా చూసుకోండి. ఓకే, అండ్ ఆల్సో follow all the tips which I gave you now, and I'm going to release a video on OMR sheet ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఆ డీటెయిల్స్ మీద ఒక వీడియో వస్తుంది. సో stay tuned. And not only that, there is one more పేపర్ కరెక్షన్ మోడల్. ఎస్ఎస్సి పేపర్ కరెక్షన్ అసలు ఎలా అవుతుంది, మీరేం చేయాలి, ఏమైనా అంటే ఆ ప్రాసెస్ కంప్లీట్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, so these are the 2 classes you will be getting today, and I hope you are all studying well. Please do keep studying. Okay, so bye, take care.